ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. ఊబర్, ర్యాపిడో భారత రవాణా రంగంలో ఊపు తెచ్చిన రెండు ప్రముఖ రైడ్ హెయిలింగ్ దిగ్గజాలు. ఈ రెండు ఇప్పుడు ఒకటైపోతున్నాయా? విలీనానికి బాటలు పడుతున్నాయా? అసలు ఇందులో నిజమెంత? తాజాగా ఊబర్ సీఈఓ భారత పర్యటన సందర్భంగా ర్యాపిడో యాజమాన్యంతో విలీనంపై రహస్య చర్చలు జరిపినట్లు వార్తలు పెట్టడంతో రవాణా రంగంలో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే వ్యాపార నియంత్రణ, హక్కుల విషయంలో ఇరు సంస్థల మధ్య వ్యూహాత్మక అభిప్రాయ భేదాలు రావడంతో ఈ మెగా డీల్కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. అసలు ఆ చర్చల్లో ఏం జరిగింది? సో అమెరికన్ రైడ్ హెయిలింగ్ దిగ్గజం ఊబర్ అండ్ భారతీయ స్టార్టప్ ర్యాపిడోల మధ్య దేశీయ విలీనం కోసం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సో ఈ ఏడాది మే నెలలో ఊబర్ సీఈఓ ధారా 5 రోజుల భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భారత మార్కెట్లో విస్తరిస్తున్న తీవ్ర పోటీ, నగదు వ్యయాన్ని తగ్గించుకోవడం, వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా రెండు సంస్థల ఉన్నతాధికారులు విస్తృతంగా చర్చలు జరిపారు. ఊబర్ సంస్థ తమ వ్యాపారాన్ని ర్యాపిడోతో విలీనం చేసి నిర్వహణ బాధ్యతలను ర్యాపిడో యాజమాన్యానికి అప్పగించాలని భావించింది. అయితే ర్యాపిడో దీనికి భిన్నమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. క్యాష్ అండ్ స్టాక్ లావాదేవీల రూపంలో ఊబర్ భారత వ్యాపారాన్ని పూర్తిగా తామే కొనుగోలు చేస్తామని, ఊబర్కు ర్యాపిడోలో మైనారిటీ వాటా ఇస్తామని ప్రతిపాదించింది. కానీ వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన భారత మార్కెట్పై నియంత్రణను పూర్తిగా వదులుకోవడానికి ఊబర్ ఏమాత్రం సిద్ధపడలేదు. సో 2020లో ఊబర్ ఈట్స్ వ్యాపారాన్ని జొమాటోకి విక్రయించినప్పటికీ ప్రధాన రైడ్ హెయిలింగ్ విభాగంలో తన ఉనికిని కోల్పోవడం ఊబర్కి ఏమాత్రం ఇష్టం లేదు. సో యాజమాన్య హక్కుల విషయంలో ఇరు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ డీల్ ప్రాథమిక దశలో నిలిచిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో ర్యాపిడో బైక్ ట్యాక్సీ విభాగంలో ఆధిపత్యంతో మొత్తం రైడ్ మార్కెట్లో 50% వాటాను కలిగి ఉండగా, ఊబర్ 4 వీలర్ క్యాబ్ విభాగంలో 40 నుంచి 45% వాటాతో బలంగా ఉంది. ఒకవేళ ఈ విలీనం జరిగి ఉంటే భారత రవాణా రంగంలో ఓలా తప్ప మరో పెద్ద పోటీదారు ఉండేవాడు కాదు. కానీ ఇది మార్కెట్ పోటీపై ప్రభావం చూపే అవకాశం ఉండేది. కాగా ఈ విలీన వార్తలను ర్యాపిడో ఖండించగా ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు స్వతంత్రంగానే తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ర్యాపిడోకు పోటీగా ఊబర్ కూడా ఇటీవల తన బైక్ ట్యాక్సీ సేవలను దాదాపుగా 220 నగరాలకు పెంచి కొత్త సవాళ్లకు సిద్ధమవుతోంది.